ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. సాగర్ ఎడమ కాలువ ద్వారా నీటి సరఫరా జరగడం లేదు. పంట చేతికందే సమయంలో నీళ్లు లేక వరి పొలాలు నెరలు బారుతున్నాయి. రైతులు సాగునీరు కావాలంటూ వేడుకుంటున్నా పట్టించుకునే నాదురే కరువయ్యాడు. ఖమ్మం జిల్లా కల్లూరు సర్కిల్లో పంటలు ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయి. సాగర్ ఎడమ కాల్వ ద్వారా అరకొరగా నీరు సరఫరా అవుతోంది. కల్లూరు డివిజన్ పరిధిలో గల మధిర బ్రాంచ్ కాల్వపై 0 కిలోమీటర్ నుంచి 22 కిలోమీటర్ వరకు ఉన్న పలు మేజర్ కాల్వలకు సాగునీరు అందటం లేదు. పొట్టదశలో ఉన్న వరి పైరుకు సాగునీటి ఎద్దడి ఏర్పడింది. మధిర బ్రాంచ్ కాలువపై ఉండే మేజర్ కాల్వల పరిధిలో సాగర్ ఆయకట్టు రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కల్లూరు జలవనరుల శాఖ సర్కిల్కు గాను 3200 క్యూసెక్కుల నీరు అందాల్సి ఉండగా కేవలం 2400 క్యూసెక్కుల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. కల్లూరు మండలంలో సాగర్ కాలువ కింద యాసంగిలో 30,000 ఎకరాల్లో వరి సాగు చేశారు రైతులు. మధిర బ్రాంచ్ కాలువకు గాను 1500 క్యూసెక్కులకు పైగా సాగునీరు సరఫరా కావాల్సి ఉండగా కేవలం 700 నుంచి 800 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. ఈ పరిస్థితిలో మధిర బ్రాంచ్ కాల్వ పరిధిలోని లింగాల, పుణ్యపురం, చెన్నూరు, పెద్దకోరుకొండి, చిన్నకోరుకొండి, ఉటుకూరు తదితర మేజర్ కాల్వలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్లూరు జలవనరుల శాఖ సర్కిల్ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ యాసంగి సాగులో ఉన్న పంటలకు ప్రభుత్వం వారబందీ పద్ధతిపై సాగర్ కాల్వ ద్వారా సాగునీరు అందిస్తోంది. జనవరి 8 నుంచి ఇప్పటి వరకు 3 దశలుగా వారబందీని అమలు చేశారు. అయితే నీటి పంపిణీలో మాత్రం అధికారులు క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయటం లేదు. మరోవైపున ఎస్సీ స్థాయి నుంచి ఈఈ, డిఈల మధ్య సమన్వయం లేకుండా పోయింది. మధిర బ్రాంచ్ కాలువ పరిధిలోని పలు మేజర్లకు వారబందీపై సక్రమంగా సాగునీరు సరఫరా కావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఎస్సీ కార్యాలయంలో సాగునీటి పంపిణీ తీరుపై 5 రోజుల క్రితం అధికారుల మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. వారబందీ అంటే 7 రోజుల పాటుగా నిరంతరాయంగా మేజర్లకు సాగునీరు అందించాల్సి ఉంటుంది. అయితే కేవలం 5 రోజులే సాగునీరు సరఫరా చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. చివరి వరి పొలాలు మాకు నీరు అందటం లేదు. వచ్చినాయి ఆగిపోతున్నాయి. ఆయకట్టుకి చివరి దశలో ఉండి పెట్టినోళ్ళే పెడతా ఉన్నారు. వారబందు వల్ల మాకు చాలా ఇబ్బందిగా పడుతున్నాయి. తిరిగి నైట్ నిద్రలో అక్కడే పడుకున్నా చాలా అసలు ఫలితాలు కూడా తగ్గటం లేదు. దీనికి ఆ చివరి అసలు స్టార్టింగ్లో కాలాలు కూడా చాలా రిపేర్లు ఉంటాయి. రిపేర్లు ఉండటం వాళ్ళు ఇడిచిపెట్టినా మాకు చివరి దశకు కూడా చేరటం లేదు. ఇప్పుడు మళ్ళీ ఈ ఏవైతే లాక్సెస్ ఉన్నాయి కదా, లింగాల కానీ ఇంకో ముద్దునూరు కానీ ఇంకో విలేజ్ కానీ, వాటికి సమన్వయ లోపం లేదనే చెప్తాం. ఎందుకంటే సమన్వయ లోపం ఉంటే పోవు కదా, నీళ్ళు పోవు కదా. సంగీకి పూర్తిగా నీరు అందిస్తాం, కానీ పైనుంచి రావాలి కదా. నాగార్జున సాగర్ నుంచి మళ్ళీ మేము రాలేదనుకో ఇబ్బంది పడుతుంది. ఇప్పటికైనా జలవనరుల శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని కోరుతున్నారు స్థానికులు. కల్లూరు సర్కిల్కు వాటా ప్రకారం రావాల్సిన నీటిని విడుదలయ్యేలా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సాగునీటి పంపిణీలో అధికారులు పర్యవేక్షణ చేస్తూ మేజర్ కాల్వలకు సక్రమంగా సాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.